US లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ప్లస్ తో సాకారం చేసుకోండి. అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ గారితో చేశారు. ఇంతకుముందు చేసిన మూవీస్ అన్ని చాలా మూవీస్ చేశారు మీరు. పూరి గారు, కోడిరామ కృష్ణ గారు బాగా సపోర్ట్ చేశారు. కోడిరామ కృష్ణ గారు బాగా ఫస్ట్ నుంచి కూడా నా యాక్టింగ్ అన్న మెయిన్గా నా క్యారెక్టర్ ఇష్టం. ఆయనకి బాగా కనెక్ట్ అయిపోయారు. వాళ్ళ పాప మ్యారేజ్ కానీ అన్ని దగ్గరున్న ఆయనతో పాటు ఉండి పాపం అన్నీ చేసి. రీసెంట్గా మా మదర్ చనిపోతే ఆయనకు కొంచెం హెల్త్ బాగా రాలేదు. మా ఇంటికి వచ్చి మళ్ళీ 3 hours కూర్చుని వెళ్ళారు రీసెంట్గా. ఆయన కూడా పాపం సరిగా నడవలేకపోతున్నారు కదా అంటే కొంచెం హెల్త్ సరే ఆయన. కానీ ఎప్పుడు వెళ్ళినా ఒక 1 hour మంచి బూస్ట్ ఇస్తారు నాకు. ఆయన ఎలా చెప్తారంటే నిజమే నేను చెప్పిందని ఇంటికి వెళ్ళి ఆలోచిస్తాను నేను. అరవింద్ నువ్వు ఎక్కడికి వెళ్ళవసలా, నువ్వు ఇంటికి వెళ్ళి రిలాక్స్ అనుకో, నీకు సినిమా వేషాలు వస్తాయి, నువ్వు ఆల్రెడీ ప్రూవ్డ్ నువ్వు అని చెప్పి అంటే మనం ఒకసారి కాన్ఫిడెన్స్ కోల్పోయి ఏంటబ్బా ఎవరో మనం మర్చిపోయారా, లేకపోతే మనం కనబడట్లేదా, ఇవ్వట్లేదా. మీరు అన్నట్టు ఇంటర్వ్యూస్ లేవు, బట్ నా మూవీస్ నాకు వస్తూనే ఉంటే నేను చేస్తూనే ఉంటాను. ఇవన్నీ లేకపోయినా చిన్న కాన్ఫిడెన్స్ కోల్పోయినప్పుడు ఏదైనా ఎప్పుడన్నా కూర్చొని ఎప్పుడైనా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఇన్నిదే చెప్పేది. అసలు నువ్వు సెటిల్ అయిపోయావు, నువ్వు అసలు ఎంతమంది 5 లక్షల మంది చేయాల్సిన వేషం నువ్వు ఒక్కడో చేసావు అరుంధతిలో. ఇంకా అది ఇదని మంచి ఎంకరేజ్ చేస్తారు ఆయన. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో వెనకాతలు మీకు గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు ఎవరు లేరని అనుకోవచ్చా? ఎవరు ఉన్నారా? గాడ్ ఫాదర్ అంటే నేను ఇప్పుడు వర్క్ చేశాను అనుకోండి ఒక డైరెక్టర్ గారితో, నా క్యారెక్టర్ నచ్చో నా బిహేవియర్ నచ్చో మళ్ళీ రిపీట్ అయితే చేస్తున్నానండి. మన అరవింద్కి మన అని వెళ్ళిపోద్దండి. అంటే మెయిన్ డిసిప్లిన్ అండి, ఎక్కువ డిస్టర్బ్ చేయనండి. కొంతమంది అనుకోవచ్చు అది నా మిస్టేక్ అనుకోవచ్చు. ఈ ఇంటర్వ్యూస్తో చెప్పేస్తున్నాను. ఫస్ట్ డే విష్ చేస్తానండి నేను, గుడ్ మార్నింగ్ సార్ అని. మళ్ళీ లాస్ట్ డే థ్యాంక్ యూ చెప్తాను. ఎందుకంటే ఒక డైరెక్టర్గా ఆయన పొద్దున్న లేచిన నుంచి ఆయన షార్ట్ ఏం తీసుకోవాలి ఆ టెన్షన్లో ఉంటారు. మనం వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు గుడ్ మార్నింగ్స్ చెప్తూ కాసేపు వాళ్ళతో 5 నిమిషాలు మాట్లాడుతూ ఉంటే నేను అనుకునేది ఏంటంటే వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నామేమో. ఎలాగో కెమెరా ముందు పిలుస్తారు, వర్క్ చేయించుకుంటున్నారు కదా, మళ్ళీ వెళ్ళి మన పర్సనల్ సార్ అది సార్ ఇది సార్ ఇది అని నాకు అది కొంచెం అలవాటు అవ్వాలా. ఇదే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ వచ్చిన నుంచి ప్రతి సెకండ్ కౌంట్ అండి. షూటింగ్ ప్రతి సెకండ్ రూపాయితో ఇక్కడ మనం ఎందుకు టైం వేస్ట్ చేయడం. అట్లా అదొకటి ఉంది. ఇంకా ఎప్రిసియేషన్స్ అంటే ఫస్ట్ నాకు పవన్ కళ్యాణ్ గారు బాగానే అన్నవరంలో విలన్గా చేసినప్పుడే ఫస్ట్ భీమనాయన్ గారు తీసుకెళ్ళి అరవింద్ అండి అని ఫస్ట్ రోజు మా ఇద్దరికి ఆయన నన్ను చంపడం. అరవింద్ నా బర్త్డే ఫస్ట్ డే షూట్ ఆయనతో. హీరో గారు వచ్చి నన్ను ఒక రూమ్లో ఉంటే నన్ను వచ్చి చంపటం పరిచయం చేస్తే తమిళ తెలుగు అని అడిగారు. తెలుగు సార్ అన్నాను. ఇలా సో అండ్ సో అని చెప్పేసరికి మా ఫాదర్ రిటైర్డ్ చాలా బాగా మాట్లాడారు. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి ఫాదర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అట్లా ఇలా. సరే ఆ మూవీ షూటింగ్ జరుగుతుండగానే మా ఫాదర్ అప్పటికి హైదరాబాద్ వచ్చారు, ట్రాన్స్ఫర్ అయిపోయినారు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు. అప్పుడు వెహికల్స్ చెకింగ్ అని మంత్లీ ఒక 2 times పడేది. లింగంపల్లి దగ్గర వెహికల్స్ చెక్ చేస్తున్నారు. మాది శంకరపల్లిలో షూటింగ్, అతడు హౌస్ అని ఉండేది అప్పట్లో. ఇప్పుడు కూడా ఉన్నట్టుందండి. ఇప్పుడు అసలు అక్కడ షూటింగ్ జరుగుతుంది, చాలా దూరం అది. అప్పుడు అక్కడ మా హౌస్ సెటప్ జరుగుతుంది. హీరో గారిది నాది కాంబినేషన్ ఆ షూటింగ్ కూడా. హీరో గారు మా అన్నయ్యకి మా మూవీలో మా అన్న క్యారెక్టర్కి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంటే నేను వచ్చి హీరోని ఇలా చూసుకుంటూ వెళ్తే ఎవరు ఎత్తును అని షార్ట్ బాగుంటుంది అది. ఆ సీన్ అనమాట. హీరో గారు కూడా ఉన్నారు. ఇలా మా ఫాదర్ ఫోన్ ఏంటంటే అరే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే కార్ ఆపాము, బండి నెంబరు ఏదో లేదని రిజిస్ట్రేషన్ లేదని ఆపాము. ఇలా వాళ్ళ ఎవరో మేనేజర్ వచ్చి సార్ బాబు ఉన్నారు లోపల పవన్ కళ్యాణ్ అంటే వెళ్ళి మాట్లాడాను, చాలా బాగా మాట్లాడారు అంకులో అంకు అరవింద్ వాళ్ళ ఫాదర్ మీరు చేస్తున్నాను అంటే అవును బాబు షూటింగ్ కూడా వెళ్ళాడు ఈరోజు అంటే నేను అక్కడికి వెళ్తున్నాను అని మాట్లాడారంటే నిజమేనా ఇది కాదా అనుకున్నాను. ఎందుకంటే ఫాదర్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ హీరో అక్కడ కొంచెం చాలా బాగా మాట్లాడారు. ఇలా అప్పటికి మా ఫాదర్ 2 చేతులు ఇలా పట్టిన అంకుల్ లేదు అంకుల్ బాగా చేస్తాను మా అబ్బాయి చేయండి అది ఏదో మాట్లాడారండి. సరే సెట్కి వచ్చారు, నాకు టెన్షన్ ఏంటి ఇప్పుడు ఇది ఎలా అవుతుందా. ఇప్పుడు షార్ట్ అయిపోయింది. అందులో హీరో గారు ఉన్నప్పుడు అంటే కొంచెం పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది కదా కొంచెం. నవీంద్ర ఆయన అరవింద్ గారు మీ ఫాదర్ ఇందాక నా కార్ ఆపారండి అన్నారు ఆయన. అయ్యో సార్ చెప్పారు సార్ ఫోన్ చేసి మీకు నా కార్ ఏం లేదండి అని. ఇంకా తర్వాత ఒక 6 movies చేశాను ఆయనతో. కలిసినప్పుడల్లా ఆయన అరవింద్ గారు ఎన్నో మూవీ మంది ఇది అంటారు. లాస్ట్ కాటన్ రైడ్ కూడా చేశాను రీసెంట్గా. కాటన్ రైడ్ అరవింద్ సమేత మిస్ అయింది ఎక్కడో, కాటన్ రైడ్ దా చేశాను. అన్ని ఇంట్రడక్షన్స్ తిరుమలలో కాశీలో చేసాం. అప్పుడు అన్నవరం తర్వాత అదే చేయటం ఆయనతో. ఇలా మనం ఇలా ఒకసారి కొట్టుకున్నాం కదా అని మళ్ళీ సేమ్ కెమెరామెన్ గంగ పూరి గారి సినిమాలో కూడా ఇంట్రడక్షన్ హీరో గారు సేమ్ ఇది ఎన్నోసారి మనలో కొట్టుకోవడం అంటారు ఆయన. ఆయన ఇంట్రడక్షన్లోనే 2-3 బండి నాతో అట్లా అయింది. ఆయన రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత నాకు కలిసారా? అంటే మీకు అలాంటి
పొలిటికల్ సైడ్ వెళ్ళాలనే ఆలోచన? అసలు అంటే నాకు ఐడియా లేదండి అది పొలిటికల్గా. చూస్తుంటా టీవీలో న్యూస్. నాకు అర్థమైపోయింది, యు ఆర్ వెరీ వెరీ సింపుల్ అండ్ డౌన్ టు ఎర్త్. మనకి ఎందుకురా బాబు, మన పని మనం చిన్న ఫ్యామిలీ, మన ఫ్యామిలీ. అట్లాగే నాకు అయ్యింది అని చెప్తే నేను చేయగలను, లేదంటే లేదని చెప్పేస్తాను. లేదా సలహా అయినా ఇస్తాను, ఏదైనా హెల్ప్ అడిగినా ఎవరైనా నా వల్ల అయితే చేస్తాను, లేదా సలహా అయినా ఇస్తాను. కుదరదు అని అయితే డైరెక్ట్గా చెప్పలేను నేను. నా క్యారెక్టర్ ఫస్ట్ నుంచి అలవాటైంది నాకు. ఎవరికైనా సపోర్ట్ కావాలని వెళ్తాను. మా ఫ్యామిలీలో కానీ ఏదైనా ఉండాలన్నా ఫస్ట్ పర్సన్ ఉంటాను అనమాట నేను. అలా అలవాటు అయిపోయింది లైఫ్ స్టైల్, చిన్నప్పటి నుంచి అట్లా వచ్చేసింది అది. ఆయన మంచి చేయడానికి వెళ్ళారు, చేయనిస్తే బెటరు. ఈ మధ్యలో వచ్చే కాంట్రవర్సీలు ఇవన్నీ, ఒక ఏనుగు వెళ్తున్నప్పుడు ఆయన కూడా పట్టించుకోవట్లేదు అది. బట్ మంచి లీడర్ అవుతారు అయితే మాత్రం. ఎందుకంటే ఆయనతో మేము వర్క్ చేస్తున్నప్పుడు ఎండ్ ఆఫ్ ది డే అందరికీ ఫొటోస్ ఇస్తూ ఒక కవర్లో అందరికి అమౌంట్ ఇచ్చేవాళ్ళు ఆయన, ప్రతి సెట్ బాయ్తో సహా లాస్ట్. అది అప్పటి నుంచి ఉన్నాయి ఆ క్వాలిటీస్ అట్లాగా ఇప్పటికీ హెల్పింగ్. నేను బాగా అంటే షాక్ అయింది సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ 1 వీక్ ముందు. నాది ఒక్క షాట్ ఏదో లేదంటే ఆల్రెడీ నేను డబ్బింగ్ చెప్పొచ్చని ఉంది అది, కానీ చిన్న కన్ఫ్యూజన్లో వాళ్ళు ఒక షాట్ కోసం మధ్యాహ్నం 1కి పిలిస్తే బ్రేక్ అప్పుడే ఒక 1 అవర్ క్యారవాన్లో వెయిట్ చేశాను. జస్ట్ ఫస్ట్ షాట్ పెట్టారు, 2కి ఎంత 2:05కి అయిపోయింది. వెళ్ళిపోయాను నేను. అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ అయింది. కొంచెం అంటే ఒక 1 వీక్ తర్వాత ఫోన్ వచ్చింది నాకు, సార్ మీ చెక్ అవుట్ తీసుకెళ్ళండి అని. ఇదేంటబ్బా మన మైండ్లో తీసేస్తాం ఒక సినిమా రిలీజ్ అయ్యి 10 days తర్వాత సార్ మీ చెక్ ఉందో తీసుకోవడం, లేదా 5 minutes చేసి వచ్చింది. అసలు ఈ రోజుల్లో ఎవరు ఇచ్చేది అలాంటి జరిగినాయి కాబట్టి పర్సనల్గా గ్రేట్ అది. సో అట్లా ఆ మెంటాలిటీ ఉన్న, ఆ వ్యక్తిత్వం ఉన్న ఆయన కాబట్టి డెఫినెట్గా వస్తే ఏదో మంచి చేస్తారు గ్యారంటీ, అది మాత్రం ఉంది. పాలిటిక్స్ నాకు అంత ఐడియా లేదు కానీ బట్ ఈ హెల్పింగ్ నేచర్ ఉంది కాబట్టి డెఫినెట్గా మంచి జరిగిద్ది అని. అదేనండి. అది అంటే అవకాశాలు లేనప్పుడు ఒక మూవీకి మధ్యలో, రెండో మూవీకి, అదర్ మూవీకి మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు కానీ నాకు ఈ అవకాశం ఇవ్వండి అని అడిగారా ఇప్పటివరకు? లేదంటే ఎవరినన్నా మీరు అడిగారా ఎవరినన్నా? అంటే వెళ్ళి కలిస్తే వాళ్ళకి అర్థమైపోద్ది కదండి. ఇప్పుడు డైరెక్ట్గా కలవడానికి వచ్చాం, ఏం చేస్తున్నాను అరవింద్ అంటే ఇలా చేస్తున్నాను, ఇందులో ఏమి లేవు లేకపోతే ఉంటే చెప్తాలే అంటే ఇక వాళ్ళకి అంతే. అడిగితే వెళ్ళటమే అడిగినట్టే అంతే, మనం కలిసేదే వెళ్ళిన. నాకు ఇట్లా జరిగింది జనతా గ్యారేజ్ కండి. నేను అది మాత్రం షాక్. అంతకుముందు ఆయన కలిసింది నేను బాహుబలి సినిమాకి ప్రీమియర్ షో కోరటాల శివ గారిని థియేటర్ హైటెక్ థియేటర్లో వేస్తుంటే హైటెక్ థియేటర్ మేనేజర్ నన్ను కూడా రమ్మంటే నేను ఒక రూమ్లో కూర్చొని ఆయన ఒక రూమ్లో ఉన్నారు. ఈయన తీసుకెళ్ళి అన్నారా కోరటాల శివ గారు అంటే నాకు పరిచయం అంటే రాన్నారా అని తీసుకెళ్ళి టక్మని హాయ్ సార్ అని. ఆయన కూడా చాలా డౌన్ టు ఎర్త్ అండి. వేసి హాయ్ అండి తెలుసండి మీరు నాకు అన్నారు. సార్ ఇట్లా మేము మూవీస్ చూస్తున్నాను సార్, అప్పుడు శ్రీమంతుడు ఏదో వస్తుంది అప్పటికి మూవీ ట్రైలర్ చూస్తాను సార్ చాలా బాగుంది, ఆయన చేసిన మూవీలన్నీ హిట్ అయిపోయింది. వచ్చేసాను. అయిపోయిన తర్వాత కోరటాల శివ గారిని కలవాలి జనతా గ్యారేజ్కి. అప్పుడు కలిసినప్పుడు బాగా మాట్లాడారు కదా, అలాగని కలవాలని నా అసిస్టెంట్ని ఒక 2 రోజులు రెక్కి పెట్టా, ఆయన ఉన్నప్పుడే కలవాలని. సరే ఒకరోజు వాడు ఫోన్ చేసి సార్ ఉన్నారు రండి అన్నాడు. కరెక్ట్గా వచ్చి నేను మెయిన్ రోడ్కి వచ్చేసరికి ఆయన వెళ్ళిపోయారంట. సార్ వెళ్ళిపోయారు సార్. సరే ఇంకోసారి పట్టుకుని సార్ ఉన్నారు సార్ ఉంటారంట 2 దాకా మీరు వచ్చాను అన్న సరే వెళ్ళాను. వెళ్ళి కూర్చున్నాను. ఆల్రెడీ తెలుసు ఆఫీస్లో మన ఎన్టీఆర్ గారి మేనేజర్ వాళ్ళు ఉన్నారు, అంతా తెలుసు నాకు మాట్లాడుతున్నాను. ఇలా శివ గారు అలా దిగుతున్నారు, చూశారు ఫోన్ ఏదో మాట్లాడుతున్నారు. ఫోన్ మాట్లాడుతూ చూసి సార్ అన్నాను. హాయ్ అండి అన్నారు. సార్ కలుద్దామని వచ్చానండి అంటే చెప్తానండి అని. ఫోన్ ఏదో బిజీ ఫోన్ ఏదో దేవి గారు ఏదో ట్యూన్ ఏదో పంపిస్తే సమ్ ఏదో మాట్లాడుతున్నారండి. చెప్తానండి అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయింది అబ్బా ఇదేంటి మాట్లాడలేదు ఈయన అందులోపు ఏఎస్ ప్రకాష్ గారు వస్తున్నారు. నాకు ప్రకాష్ గారు కొంచెం బిల్లా నుంచి పరిచయం, అప్పుడు మేమంతా కలిసి మలేషియా వెళ్ళటం. అప్పుడు ప్రకాష్ గారు ఇలా కలిసాను డైరెక్టర్ గారిని అంటే ఏం అలా వెళ్ళిపోయారు అంటే నేను చెప్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి వచ్చి ఆయన ఏదో ట్యూన్ ఏదో దాంట్లో బిజీగా ఉన్నారంట చెప్తా అన్నారు, కలుద్దాంలే అన్నారు. వచ్చేసాను. ఇది ఇంకా అవతలేమో అనుకునే అంటే వచ్చిన 1/2 hour ఫోన్ వచ్చింది. కోడైరెక్టర్ చల్సాన్ రామారావు గారు ఫోన్ చేసి డైరెక్టర్ గారు చెప్పమన్నారు మెకానిక్ క్యారెక్టర్ 40-45 days కావాలి, మరి మీకు ఏమైనా మూవీస్ ఉన్నాయా? అయ్యో లేదండి వెళ్ళేవారన్న. అసలు అప్పటికి ఇది మాకు విత్ ఇన్ 1 week అండి, 1 week ముందు జరిగింది. ఆల్రెడీ కాస్టింగ్ అంతా అయిపోయింది, కాస్టింగ్ అయిపోయి షూట్కి వెళ్ళే ముందు జరిగింది ఇది. నేను వెళ్ళి కలవడం వల్ల జరిగింది అది. ఆయన సినిమా హిట్ అయిపోయి మాది ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ వినాయక చవితికి తీసుకుంటున్నప్పుడు ఎన్టీఆర్ గారు అన్నారు అప్పుడు ఇంటర్వ్యూలో అసలు ఈ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చిందని. నాకు చెప్పలేదండి ఈ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చిందని.
అప్పుడు 7 అనుకోకుండా అంతకుముందు అంటే ఫ్లాష్ బ్యాక్లో 7 ఉంటారంటే ఒక చనిపోయిన తర్వాత మళ్ళీ నేను జాయిన్ అవటం యంగ్లో అన్నట్టుగా ఒకటి క్యారెక్టర్ అలా పెట్టారు. అది నేను కలవటం వల్ల వచ్చింది. చాలా హ్యాపీ ఆయనతో వర్క్ చేయడం. ఈవెన్ భర్త్ అని నేను కూడా చెప్పారండి, 2 times చెప్పారు. నేను గుండె చేయించుకోవడం. ఇంకోటి ఏంటంటే తర్వాత నాకు కాల్ కోడేట్ గారు ఫోన్ చేసి అప్పటికే లెంత్ మేనేజ్ చేయడానికి అవ్వలేదు. సాహో విక్తో చేశాను కొంచెం, అది ఎలా ఉంటుందో చూడాలి. సాహోలు కూడా పాపం అంటే తప్పదని ఒప్పుకొని పెట్టుకున్నారు. సాహో లాస్ట్ ఇయరే కమిట్ అయింది నేను, అది హెయిర్తో నాకు చాలా లాంగ్ హెయిర్ ఆ మూవీ కదా, అది విగ్తో పెట్టుకున్నారు. శివ గారు భర్తనే నేను కూడా చెప్పి తర్వాత అంటే అప్పటికే మూవీ 3 అంతే తీసినా కూడా ఉండదు, ఎడిటింగ్లో వెళ్ళిపోద్ది, నెక్స్ట్ మూవీ చేద్దాం అని చెప్పి కోడేట్ గారు చెప్పారు. లాస్ట్ మిస్ అయింది అది నేను రంగస్థలం అయితే 3 times రేపు షూటింగ్ అని డేట్స్ ఇచ్చి నైట్ మారిపోయి, అంటే షూటింగ్ జరగక 2 times అంటే ఒకసారి ప్రకాష్ రాజ్ గారు డేట్ లేక ఒకసారి అట్లా మిస్ అయింది. లాస్ట్ మూమెంట్లో మిస్ అయిపోయింది. అదే మనకి రాసి పెట్టి కానీ సుకుమార్ గారు ఇస్తారు, ఎందుకంటే నేను కుమారి 21 చేశాను. ఆయన బాగానే ఇప్పుడు మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తారు, అడిగా చేయాలి అరవింద్కి అని. మరి అందులో మనకు ఉండాలి కదా, ఇప్పుడు వాళ్ళ థర్డ్ పార్టీ మనం సూట్ అవ్వాలి కదా అని చెప్పి మనకి ఇవ్వలేదు అనుకునే వాళ్ళు ఆల్రెడీ సార్ డైరెక్టర్స్ అందరూ ఆల్రెడీ మూవీ విత్ ఆర్ఆర్తో చూస్తుంటారండి. ఆల్రెడీ సినిమా తీసే ముందు విత్ ఆర్ఆర్తో సినిమా చూస్తుంటారు వాళ్ళు, దాంట్లో మనం సూట్ అవ్వాలి కదా. అంతేగాని మనకున్న రిలేషన్ మనకి ఇవ్వట్లేదని ఫీల్ అవ్వాలి, మనం సూట్ అవుతాం అలా చూసుకొని. ఇంకా మీకు ఎక్కువ ఇబ్బంది పెడితే ఏమనుకోకండి, నిజంగా చాలా సార్లు ఫోన్ చేసేసి రియలీ విష్ యూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. ఇంకా ఎన్నో మంచి మంచి మూవీస్ వచ్చి మీ పెర్ఫార్మెన్స్ ఇంకా ఎక్సలెంట్ పర్ఫార్మ్ చేయాలని హార్ట్ఫుల్ గా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.